పెళ్లైన తర్వాత చాలామంది తల్లులు తమ కుమారుణ్ణి కోల్పోతున్నట్లు భావిస్తారు. కాని బైబిల్ తల్లికి మరియు భార్యకు మధ్య పోటీని బోధించదు. అది ప్రేమ మరియు దైవిక క్రమాన్ని బోధిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనము ప్రకారం పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. దీని అర్థం తల్లిని ప్రేమించడం మానేయడం కాదు, ఒక కొత్త బాధ్యతను స్వీకరించడం. సామెతలు 1వ అధ్యాయము 8వ వచనము ప్రకారం నీ తల్లి బోధను త్రోసివేయకుము. దైవభక్తిగల తల్లి జ్ఞానంతో మార్గనిర్దేశం చేస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చెబుతోంది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. సన్మానించడమంటే వివాహంలో గొడవలను అనుమతించడం కాదు. అంటే ప్రేమతో మరియు గౌరవంతో ఉండటం. జ్ఞానవంతుడైన కుమారుడు తల్లిని గౌరవిస్తూనే తన ఇంటి శాంతిని కాపాడుకుంటాడు. రోమియులకు 12వ అధ్యాయము 18వ వచనం ప్రకారం అందరితో సమాధానముగా ఉండుడి. యేసుక్రీస్తు ప్రతి అపార్థాన్ని నయం చెయ్యగలడు. గర్వం పోయి ప్రార్థన వస్తే కుటుంబాలు బలపడతాయి. నేడు మీ కుటుంబం క్రీస్తు శాంతితో నిండనీయండి. మీ హృదయాన్ని యేసుక్రీస్తు వైపు మళ్లించండి. ఈరోజే ఆయనను ఎంచుకోండి.